జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన డేవిడ్ తుడా చైర్మన్ కార్యక్రమంలో సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవలతో కలిసి తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫీషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డికి పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని రాజగోపాలపురంలోని 6, 7, 8, 25వ వార్డులలో పర్యటించి డ్రైనేజీలు, రోడ్ల అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నందు చెత్త నుంచి సంపద కేంద్రాన్ని ప్రారంభించారు. ఫైవ్ ఫీట్ 6 ఫీట్ కాదు. నేను 2 times మన గౌరవ సీఎం గారి చేత బెస్ట్ కమిషనర్ అవార్డు తీసుకున్నాను సార్. ఓకేనా? ఓకే సార్. తీసుకొచ్చి అలా పెట్టేసి అవి తీసుకుని వెళ్తారు. ఇది పైన ఊరు పెట్టారు. వాళ్ళ ఆ వార్డులో ఉన్నట్టు 350 ఇళ్ళకి ప్రతి ఇంటికి వెళ్తారు. వాటికి ఎన్ని పెట్టారు? అంటే ఒక మనకు రూట్ మ్యాప్ ఉంది సార్. 350 ఇళ్ళకి ఎన్ని పెట్టారు? అలాగా సార్. అంటే మనకు ఒక 5 అయిపోయి బిల్డింగ్ పడిపోయే పరిస్థితిలో ఉంది సార్. ఎప్పుడో పంచాయతీ 50-60 బిల్డింగ్ సార్. వాల్యూ, మీకు వాల్యూ, ఎమ్మెల్యేకి వాల్యూ ఏదో మనం చెప్పేసి కాకుండా చెప్పినట్టు చేసేస్తాం అనుకో రేపు ప్రజల్లో ఇంకా గట్టి స్ట్రాంగ్ అవుతుంది. ఈ లోపల మేము డిస్కస్ చేస్తున్నాం ఎలా మనం ఫండ్ రీచ్ చేయాలనేది చేస్తాం. ఒకసారి ఎమ్మెల్యే ఈరోజు మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక శుభదినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా ఆయనకి తుడా చైర్మన్ పదవి తీసుకున్న దగ్గర నుంచి కూడా ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా అలుపెరగని పోరాటం చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్న మన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి అన్నకి స్వాగతం పలుకుతూ మన నియోజకవర్గంలో, అది కూడా మన నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉండడం వల్ల మనకు ఇటు సెజ్జలు ఎక్కువ ఉండడం వల్ల, పాపులేషన్ ఎక్కువ వల్ల, అది కూడా గతంలో 10 సంవత్సరాలు సంజీవయ్య హ్యాండ్ ఓవర్లో నియోజకవర్గం ఉండడం వల్ల ఎలాంటి అభివృద్ధి లేకుండా అటు రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మున్సిపాలిటీలు ముఖ్యంగా అసలు అభివృద్ధి లేదు. అలాంటి 2 టౌన్లని అభివృద్ధి ధ్యేయంగా తీసుకొని ముందుకు నడుస్తున్నాను. దాంట్లో తుడా చైర్మన్ గారు నేను వచ్చి మున్సిపాలిటీకి ఫండ్ ఇస్తానని చెప్పడం సూలూరుపేట నియోజకవర్గం ప్రజలకు అందరికీ కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకు దివాకర్ రెడ్డి అన్న పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా వచ్చినందుకు మనందరికి కూడా అదృష్టం. నాయకులందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు ఇక్కడ నాయుడుపేట టౌన్లో మున్సిపాలిటీలో తిరుగుతూ డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఏవేవి చేస్తే మనకు ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుందో అవన్నీ కూడా ఈరోజు అన్ని రోడ్లు తిరిగి అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. కొన్ని రోడ్స్ కూడా శాంక్షన్ చేయడానికి ఈరోజు కూడా అనౌన్స్ చేస్తారు. అలాగే పెద్ద రోడ్స్ అన్నీ కూడా చూశారు. వాళ్ళ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ వచ్చి ఒకసారి విజిట్ చేసి ఏవి కావాలో టౌన్కి ఇవన్నీ కూడా ప్రణాళికలు వేసుకోమని కూడా అందరికీ చెప్పడం జరిగింది. నిజంగా దివాకర్ రెడ్డి అన్న ఈరోజు వచ్చి మన మున్సిపాలిటీలు విజిట్ చేసి ఇంత శాంక్షన్ చేస్తున్నందుకు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు సూలూరుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నాయుడుపేట మున్సిపాలిటీని టుడా అధికారులతో కలిసి మా చెల్లినటువంటి సూలూరుపేట ఎమ్మెల్యే విజయక్కతో తిరగడం హ్యాపీగా ఉండదు. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నటువంటి కమిషనర్ గారు, ఇతర అధికారులందరూ కూడా మాకు తెలియజేశారు. ఇక్కడ ముఖ్యంగా ఫేస్ అయినటువంటి ప్రాబ్లమ్స్ డ్రైన్స్ ప్రాబ్లము. ఆ డ్రైన్స్ను కూడా మనం టుడా నుంచి కొంత భాగం, మున్సిపాలిటీ నుంచి కొంత భాగం, ప్రభుత్వం నుంచి కూడా కొంత భాగం సహకారం అడిగేసి రాబోయే రోజుల్లో ఎంత పెద్ద వరదలు వచ్చినా కూడా నాయుడుపేటకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా, ఎందుకంటే నాయుడుపేట అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు లోకల్ వాళ్ళు కాకుండా కూడా సెటిలర్స్ కూడా ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. సో చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా మన కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి, సో వాటర్స్ కన్నా కూడా సెటిలర్స్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి డ్రైన్స్ సరిపోవు కాబట్టి ఇవన్నిటి కూడా మన గోమాత సర్కిల్ నుంచి అమరావతికి పోయేటువంటి రోడ్లో డ్రైన్స్ కూడా
ఈ గత ప్రభుత్వం అసలు ఏమి పట్టించుకుంటా గాలికి వదిలేసింది. సో మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మేము పర్టికులర్గా చిన్న విలేజ్ నుంచి పెద్ద సిటీ వరకు ఒకే విధంగా అందరూ కూడా బతకాలి, ఒకే విధంగా ఒక అన్ని ఫెసిలిటీస్ అనేది ఇవ్వాలని చెప్పి ఒక మెయిన్ ఎయిమ్తో మనం పనిచేస్తూ జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోడ్డుకి ఒక ముఖ్యంగా ఒక 1.5 మీటర్ వెడల్పుతో 1.45 మీటర్ డెప్త్తో ఒక ఆర్సీసీ పర్మనెంట్ డ్రైన్ని కట్టాలని డెసిషన్ తీసుకున్నాము. దీనికి సుమారుగా 4 కోట్ల రూపాయలు అవుతా ఉంటే ఫస్ట్ ఫేజ్లో ఒక వన్ సైడ్ డ్రైన్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా డ్రైన్ చేసే విధంగా దాంట్లో టుడా నుంచి కొంత అమౌంట్, మున్సిపాలిటీ నుంచి కొంత అమౌంట్ కూడా చేసేసి ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రజలందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా మనం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాము. సో ఈరోజు దీనికి చేసి పార్టిసిపేట్ ఎన్డీఏ కుటుంబ నాయకులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అధికారులకు అందరికీ కూడా ప్రజల పక్షాన్ని నిలబడేసి ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ మనకు మీరందరూ అధికారులందరూ కూడా చేసే విధంగా అధికార సూచన ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.